ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. విద్య, సాహిత్య రంగాల సేవలకు గాను 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరింపబడిన డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. తమ ప్రవచనాలతో భారతీయ సంస్కృతినే కాదు, సనాతన ధర్మాల ప్రాశస్త్యాన్నే కాదు, దేశభక్తిని సైతం ఎప్పటికప్పుడు పునఃప్రతిష్ఠితం చేస్తూ సాగుతున్నారు కనుక మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపింది. మీరు పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత ప్రశంసలు అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. తెలుగు పద్మాలు ధారావాహికలో భాగంగా శ్రోతలతో తమ అభిప్రాయాలు పంచుకోవటానికి మనతో ముచ్చటించేందుకు. నరసింహారావు గారు, స్వాగతం, నమస్కారం. నమస్కారం. మీరు ఆకాశవాణి స్టూడియోస్లోకి, ఆకాశవాణి ప్రాంగణంలోకి వస్తూనే ఒక స్టార్ అట్రాక్షన్, ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ లాగా ఆ వాతావరణం వచ్చిందే. ఒక పండితుడు సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్న ఒక వ్యక్తి ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ రావటం అంటే సినిమా స్టార్లకు, క్రీడాకారులకు ఉండడం సహజం. ఒక సాహిత్యవేత్తగా మీరు ఇలాంటి ఆహ్వానాన్ని పొందినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి మా అమ్మగారిని ప్రార్థించిన మొదలుపడు. మాతృదేవోభవ. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. ప్రాచీన పురాణ ప్రవచనాలకి, అవధానాలకి ఒక నవీనమైన ఆకర్షణ, మీరన్న గ్లామర్ రావడం ఉంది. ఇది చాలా అవసరం. మన చెప్పిన సనాతనమైన విషయాలు ఇప్పటి జనంలోకి వెళ్ళాలి అంటే, ఇప్పటి జనం దేనికి ఆకర్షితులవుతున్నారో మనం గమనించాలి. చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే ముందు మనం చీకట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చొని రమ్మంటే వాడు రాడు. అక్కడికి వెళ్ళి ఇది చీకటే అని తెలియజేయాలి. అంచేత యువతరాన్ని, అనేక రకాల వర్గాల వారిని ఇవాళ ఆకట్టుకోవాలంటే ఒక గ్లామర్ మనిషిలో ఉండాలి. ఈయన పురాణాలను నమ్ముకుని, సాహిత్యాన్ని నమ్ముకుని మహావైభవంగా ఉన్నాడు అంటేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. అంతేగాని నేను ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది, అప్పుల్లో పడిపోయాడంటే ఎవడు పద్యాలు నేర్చుకోడు. అందుకని ఆ సెలబ్రిటీ స్థాయి, ఆ గ్లామర్ అనేది అవసరం, అది ఉండాలి. అది బయటికే ఉండాలి, లోపల ఉండకూడదు. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నేను నేర్చుకున్న లక్షణం. ఇంకేదో ప్రశ్న అడగా అనుకున్నాను కానీ మీరు ఈ మాట అనగానే మళ్ళీ మీరు ఎన్నో చెప్తారు, వ్యక్తిత్వ వికాసం, మనిషి ఏమి సాధించాలి అని. మళ్ళీ వైరాగ్యం గురించి కూడా చెప్తుంటారు. ఇదేమిటో అర్థం కాలేదు. ఎందుకంటే వైరాగ్యం లేకపోబట్టే సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి వేదాంతమే ఇంధనం అన్నాడు వివేకానందుడు. వేదాంతం అంటే వైరాగ్యమే నేర్పుతుంది. వేదాంతం సంపాదించుకోమని చెప్పదు, ఉన్నది వదిలేయమని చెబుతుంది. ఈ వైరాగ్య ధోరణి ఇవాళ సమాజంలో చాలామంది అధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ, వ్యాపారస్తుల్లోనూ కొరవడ్డం వల్లే అనేక రకాల దోపిడీ జరుగుతోంది. అది ఆగిపోవాలి అంటే వైరాగ్యం బాగా పెరగాలి. ఆ వైరాగ్యాన్ని బోధించకపోతే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలని మీరు 25 ఏళ్ళ వాడికి చెప్పండి, 40 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 70 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు మీరు? ఇంకేమిటి సాధిస్తారు? ఆత్మజ్ఞానం ఎందుకు పొందరు? ఏం అక్కర్లేదనే ధోరణ ఎందుకు రారు? అసలు మనిషి చనిపోయే వరకు ఇంకా నాకేం అక్కర్లేదని అనుకోడా? ఎప్పుడు ఏదో ఒకటి కావాలనుకుంటూ ఉంటే మనుషుల మధ్యలో పోటీ, రాగద్వేషాలు, గొడవలు, కక్షలు దానివల్లే ఉంటాయి. అంచేత వైరాగ్యం చాలా పాజిటివ్ క్వాలిటీ తప్పితే నెగిటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యాన్ని మనం పెంచి పోషించాలి. అది అందుకే నేను దాన్ని చెబుతూ ఉంటాను. సాధించాలంటే సాధించవలసింది కూడా వైరాగ్యమే అంటాను. బాగుందండి. పద్మశ్రీ పురస్కారం అందుకున్న దృశ్యాన్ని ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోండి. ఆ రోజు ఢిల్లీలో ఎలా జరిగింది, ప్రధానమంత్రి గారు మీతో సాక్షాత్తు అన్న మాట ఒకసారి మా శ్రోతలతో పంచుకోండి. నాకు బాగా గుర్తుండిపోయేది అదే. పద్మశ్రీ నాకంటే ముందు చాలామంది అందుకున్నారు, ఇంకా పెద్దమంది అందుకున్నారు, తర్వాత అందుకున్నారు. అది పెద్ద విషయం కాదు. నాకు ముందు ఆవేళ ఆనందం కలిగించింది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి
మన ప్రవచనాల సారాంశం వెడుతుంది అని నేను అనుకోవాలి. ఆయన పివి నరసింహారావు గారు అయితే నేను ఆశ్చర్యపడ్డాను. ఆయన తెలుగువాడు, వింటూ ఉంటాడు. కానీ నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి, వేరే భాషకి చెందిన మనిషి. ఆయన రాష్ట్రపతి గారి ద్వారా మనం పురస్కారం స్వీకరించాక 64 మంది మేము అక్కడ నిలబడి ఉంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించారు. సరే, నేను ఎవరు తెలిసే అవకాశం లేదు కదా అని మైసెల్ఫ్ గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే ఆయన వెంటనే ముझे मालूम आप राष्ट्र की भक्ति भगवान की भक्ति मिलकर बोलते అన్నారు ఆయన. మరి దేశభక్తిని దైవభక్తిని కలిపి చెబుతున్నారు, నాకు ఆ విషయం తెలుసు అన్నారు. ఆయన దృష్టికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు ఇప్పటికే. అది తీసుకెళ్ళిన మహానుభావులకు నమస్కారం. వారికి ఎలా ఉంది ఎవరో చెప్పబోతే తెలియదు కదా, ఆయన విన్నారు. ఆయన్ని ప్రధానంగా ఆకట్టుకున్న అంశం అది. దేశభక్తి చాలా ముఖ్యం ప్రవచనాల్లో. కేవలం దేవుడు మాయా మహిమ చెప్పేస్తే కుదరదు. దేవుడు అంటే శంకరాచార్య చెప్పిన మాట దేశభక్తే. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమక. మీరు వేదాంతం వైరాగ్యం ఉంటున్నారు. వేదాంతంలో అత్యద్భుతమైన స్తోత్రం 100 శ్లోకాలు ఉండే వేదాంత రెండిము. అందులో దేశభక్తి దైవం అని చెప్పారు ఆయన. సమిష్టి వ్యష్టి రూపౌద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమక. నువ్వు ఎప్పుడైతే దేశం గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తున్నట్లు లెక్క. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు జీవుడి గురించి ఆలోచిస్తున్నట్లు లెక్క. జీవుడుగా ఉంటావో దేవుడుగా అవుతావో తేల్చుకోమన్నాడు ఆయన. అంటే దేశభక్తికి దైవభక్తికి తేడా ఎక్కడుంది? అదే ఆయన అన్నమాట నాకు నచ్చిన మాట. బాగుందండి. 2022లో మీరు పద్మశ్రీ పురస్కార శోభితులయ్యారు కదా, కానీ అదివరకే దాదాపు 3 దశాబ్దాలు ఇంకా అంత ఎక్కువ ఈ సాహిత్య విద్యా రంగాల్లో ఉపన్యాసాల్లో బోధనలో ఉన్నారు. ఇది ఆలస్యమైంది అని అనిపించిందా మీకు ఏమన్నా? దైవ దర్శనానికి మనం నిలబడినప్పుడు ముందు వాడికి అయ్యే దర్శనం వేరు, వెనకవాడికి అయ్యే దర్శనం వేరుగా ఏముండదు. విగ్రహంలో మార్పు ఏముండదు, మన మనోభావం అంతే. అంచేతను ఎప్పుడు వచ్చినా ఒకటే. నేను మాత్రం ఏం భావించానంటే దాన్ని వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో భారతమాతకి సేవ చేస్తున్నాం. ఇవాళ ఆవిడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపింది నాకు, తిరుగు రసీదు. నీ సేవలు నాకు అందేయరా అబ్బాయి అని ఒక రసీదు వచ్చింది. సంతోషం. గొప్ప మాట. పద్మశ్రీకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సాక్షాత్తు తల్లి భారతమాత నాయన నీ సేవ నాకు అందింది చెప్పడం. నేను ఇప్పుడు మనకు పూర్వం చూడు రిజిస్టర్డ్ ఉత్తరాలు రాస్తే విత్ ఎక్నాలెడ్జ్మెంట్ అని 30 పైసలు అదనంగా పెట్టేవాళ్ళం దానికోసం. అందింది అని మనకు తెలిస్తే అదొక సంతృప్తి కదా, లేదా కంగారుగా ఉంటుంది అవతల వాడి నుంచి ఉత్తరం వచ్చేవారు. అలా కాకుండా నాకు పద్మశ్రీ 2022 జనవరిలో రాగానో ఇది భారతమాత స్వీకరించినట్టుగా నాకు తిరుగు రసీదు వచ్చింది అనుకున్నాను. అంతే అంతవరకే. మీరు ఏ విషయం మీదైనా అలవోకగా అలా పద్యాలు శ్లోకాలు అన్నీ చెప్తుంటారు, అనెక్డోట్స్ అంటారు, ఏదో ఉదాహరణ. అసలు ఈ పద్య రచన తొలి పద్యం ఎప్పుడు రాశారు మీరు? 1975లో నేను డిగ్రీ చదువుకుంటుండగానే మొదటి పద్యాలు రాయడం ప్రారంభించాను. ఏదో ప్రకృతి పరిసరాలు ఇలాగా. ఎందుకంటే మాకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఎన్వైఎస్ రామారావు గారు, ఇంద్రకంఠ రామచంద్రమూర్తి గారు లాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ప్రోత్సహించేవారు, అందువల్ల వచ్చేది. సరే, తర్వాత నాకు అప్పటి నుంచి బాగా అలవాటైంది ఏమిటంటే నిత్యము 10 గంటలు చదవడం. అది ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చాక జపం ఎక్కువ చేసి పఠనం తగ్గించి 6 గంటలు పఠనం, 4 గంటలు జపం ఇప్పుడు. కానీ అంతకుముందు అయితే 10 గంటలు పఠనమే. మామూలు జపం అంటే సంధ్యావందనం జపమే అంతకంటే. ఇప్పుడు అలా కాదు, వేరేగా కూడా చేస్తున్నాం. ఆ నిత్య పఠనం అనేది అందులో కూడా వైవిధ్యంగా పుస్తకాలు చదువుతాను నేను. కేవలం ఒక సంస్కృత సాహిత్యం అని పురాణాలను కాదు. 1 గంట సంస్కృత సాహిత్యం, ఒక తెలుగు సాహిత్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యంగా ముందు దినపత్రిక 1 గంట చదువుతాను ఖచ్చితంగా. ఒక తెలుగు దినపత్రిక 75 నుంచి ఈ రోజు వరకు మానకుండా ఏదో ఒక పత్రిక ఖచ్చితంగా గంట చదువుతాను నేను. ప్రపంచం అంతా తెలుస్తుంది. ఎందుకంటే లోకజ్ఞానం లేకపోతే శ్లోకజ్ఞానం వృధా అయిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం లేకపోయే లోకజ్ఞానం అంటే మనిషి స్వార్థపరుడు అయిపోతాడు. తన స్వార్థపరుడు కాకుండా లోకానికి ఉపయోగపడాలంటే శ్లోకజ్ఞానం లోకజ్ఞానం 2 ఉండాలి. దానికి అవసరమైన పుస్తకాలు నేను ఎంపిక చేసుకుని వ్యాకరణం కొంత, వేదాంతం కొంత, సాహిత్యం కొంత, తెలుగు కొంత, సంస్కృతం కొంత, దినపత్రికలకి కొంత, కొత్తగా వచ్చే సాహిత్యం కొంత, ఇలా చదవడం వల్ల ఏ అంశం మీదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం భగవంతుడి దయ వల్ల లభించింది. శ్లోకజ్ఞానం మీకు సంతృప్తినిస్తే ఈ లోకజ్ఞానం అనేది ఒక్కోసారి మిమ్మల్ని ఆవేదనకు కూడా గురి చేస్తుంది అని మీ పద్యాలు, మాటలు, ప్రవచనాలు చెబుతుంది. చాలా గురి చేస్తుంది, అందులో అనుమానమే లేదు. దినపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క వార్త చదివితే నాకు ఎంత లోపల కెలికినట్టు ఉంటుందంటే, మొన్ననే కదా మనం ఈ ఊళ్ళో ప్రవచనం చెప్పాం, ఆ ఊళ్ళో ఈ ఘటన జరిగింది. తండ్రి కూతుర్ని చంపేయచ్చు, కూతురు తండ్రిని చంపేయచ్చు, కొడుకు తల్లిని ఏదైనా జరగచ్చు. ఇతను మన ప్రవచనానికి రాలేదా, వినలేదా, ఇతను వరకు వెళ్ళకపోవడం నాదే తప్పేమో అన్నంత బాధ వస్తుంది నాకు. అంటే
ఒక మంచి మాట మనం చెబుతున్నప్పుడు అది జనంలోకి వెళ్ళకపోతే, వాడి హృదయంలోకి దూసుకుని వెళ్ళకపోతే దాని ప్రయోజనం ఏమిటి? నన్నెచూరుడు కుమార సంభవం మొదట్లో చెబుతాడు ఒక మాట. ఒక బాణంలా ఉండాలి పద్యం అంటేను. అది శత్రువు గుండెల్లోకి దూసుకుని వెళ్ళినప్పుడు, శిరస్సు ఊగనప్పుడు బాణం ఎందుకు పద్యం ఎందుకు అంటాడు. బాణం గుండెల్లోకి దూసుకెళ్ళాలంటే శిరస్సు ఊగాలంటే రాలిపోవాలి యుద్ధంలో. అలాగే పద్యం కూడా శ్రోత గుండెల్లోకి దూసుకెళ్ళాలి, శిరస్సు ఊగాలి, అది రాలిపోవద్దు, ఒకవా అనిపించాలి. ఆ శిరస్సు ఊగనప్పుడు అది పద్యమే, పట్టినది ఎన్ను శరమే అంటాడు. అలా లేనప్పుడు ఎందుకు అని నాకు అటువంటి మాటలు బాగా ప్రేరేపించి, దినపత్రికల వార్తలు చదువుతున్నప్పుడు ఇంత మంచి మాటలు వింటూ ఉన్న జనం ఎందుకు ఇలా తయారవుతున్నారని చాలా బాధ కలుగుతుంది. అప్పుడే నాకు ఒక విరక్తి వస్తే ఇంకో చోట ఇంకా మనం గట్టిగా చెప్పాలన్నమాట, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఇది అని అనిపిస్తుంది. అంచేత ఆవేదనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవిత్వాలు చాలాసార్లు ఉదాహరిస్తూ ఉంటాను. దారిపక్క చెట్టు కింద కూర్చున్నది ముసులు దొక్కితే, ఇవి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే జనంలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రధానంగా ఒకటి గ్రహించాలి, ధనవంతుల దగ్గర ధనవంతులనే పర్వతాల్లో పుట్టినటువంటి ధన ప్రవాహం పేదలనే పంట భూములకి చేరాలంటే ఔదార్యం అనే కాలు ఉండాలి. వచ్చి గొప్పగా ఉందండి నిర్వచనం. ధనవంతులనే పర్వతాల్లో పుట్టిన ధన ప్రవాహం పేదలనే పంట భూముల దగ్గరికి చేరాలి అంటే మధ్యలో ఔదార్యం అనే కాలు ఉండాలి. ఆ ఔదార్యం అనే కాలువ తవ్వగలిగే శక్తి వేళ ప్రవచనకర్తకు ఉన్నట్టుగా మరొకరికి లేదు. అది మనం చేయాలి. ప్రవచన అనే పదం మీరు అంటుంటే గుర్తొచ్చింది నరసింహారావు గారు. సనాతన ధర్మ విలువల్ని పునఃప్రతిష్ఠించేందుకు, సనాతన ధర్మ యొక్క గొప్పదనం చెప్పడానికి, లేదా వేద పురాణేతిహాస ఉపనిషత్తు వీటి సారాన్ని పంచేందుకు ప్రవచనం అంటే కొంచెం ఒక గాంభీర్యం ఉంటుంది ఆ పదంలో. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వేద పురాణ అంశాలతో పాటు సమకాలీన అంశాలు చాలా ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటాయి. మరి దీన్ని కూడా ప్రవచనం అనొచ్చా? దీన్ని సామాజిక ప్రవచనం అనండి, హాయిగా ఉంటుంది. నేను అందుకే నా భారతం రామాయణం మీద ఎక్కడ మాట్లాడా సామాజిక వ్యాఖ్య అని చెబుతాను. నేను సోషల్ కామెంటరీ. సమాజాన్ని విడిచిపెట్టి మీరు పురాణాలు చెప్పి ప్రయోజనం ఏమిటి? అప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతారు, గోపురాల చుట్టూ తిరుగుతారు, పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు. మనుషుల్లో మార్పు రాదు. మనుషుల్లో మార్పు రావాలంటే జీవితానికి అన్వయం చేయాలి. ఈ తిరగడం అంతా అవసరమే. ఇదంతా నువ్వు మారడం కోసం, అంతేగాని హఠాత్తుగా ఏదో వచ్చి పడుతుంది అనుకోవద్దు. ఈ మాయలు మహిమల్లో జనాన్ని పడేయకుండా వాడి మనస్సు మీద వాడు దృష్టి పెట్టేలా చేయాలి అంటే మనం సామాజిక వ్యాఖ్య చేయాలి. అంతే నాది సామాజిక ప్రవచనం. ఇందులో శ్లోక జ్ఞానాన్ని లోకజ్ఞానాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడుకున్న పని, చాలా కష్టం. నిజానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. కానీ ఒక తాపత్రయం మనస్సులో ఏమిటి అంటే, ఈ మహారచయితలు వాల్మీకి అనగా వ్యాసుడు అనగా వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఇంచుమించు కుటుంబ బంధాలు కూడా లేకుండా బ్రహ్మచారులుగా ఉండి ఇంత సాహిత్యాన్ని మనకు అందించింది మనుషుల్లో మార్పు గురించి కదా. వ్యాసుడు 1700 శ్లోకాల భారతాన్ని ముగించాక వినాయకుడితో అంటాడు, ఊర్ధ్వబాహురు వీరవం చేశ నచ కచ్చిచ్చునవుతుమి, చేతులెత్తి ఏడుస్తున్నాను రా, నా మాట ఒక్కడూ వినట్లేదన్నాడు. ఏమిటా మాట అంటే, ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవిజతే. అర్థం కానీ కామవాని కోరికలు తీరాలన్నా, డబ్బు సంపాదించాలన్నా దానికి మూలం ధర్మం. ఆ ధర్మం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? డబ్బు మీద దృష్టి పెడతారు, కోరికల మీద దృష్టి పెడుతున్నారు. ధర్మం మోక్షం అనే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టేటదని చేతులు ఎత్తి ఏడిచాడు వ్యాసుడు. అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? వీటి మహిమలు జనంలోకి తీసుకెళ్లాలా, వాటిలో ఉండే మానవత్వం జనంలోకి తీసుకెళ్లాలా? అది నన్ను కదిలించిన విషయం. మిమ్మల్ని కదిలించిన విషయాలు ఒక్కోసారి కన్నీళ్లుగా కూడా మారిన సందర్భాలు నుండి ఉంటాయిగా. మారతాయి. కన్నీటి గొప్పతనం ఏమిటంటే నా దృష్టిలో మిత్రమా, చల్లిన పన్నీటిని మర్చిపోగలం, కురిసిన కన్నీటిని మర్చిపోలేం. మన జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, పద్మశ్రీ సహా ఇంకెన్ని పెద్ద వచ్చినా ఒకనాటికి మర్చిపోతాం. కానీ మనకి జరిగిన ద్రోహమో, మోసమో, అవమానమో, బాధో చాలా కాలం మర్చిపోలేవు. అంచేత మనిషికి దుఃఖం గుర్తున్నట్టుగా సుఖం గుర్తుండదు. అంచేత కన్నీటికే విలువ ఎక్కువ. ఆ కన్నీటిని పన్నీటిగా మార్చడమే మన ప్రవచన లక్ష్యం. ఎన్ని పద్యాలు రాశారు మొత్తం? ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పక్కా లెక్క. వీటిలో ముద్రితాలెన్ని? ఒక 7,000 పైన ముద్రితమయ్యాయి. అవధానాలు, కావ్యాలు సాగర ఘోష రూపంలో 7,000 పైన ముద్రితమయ్యాయి. ఇంకా మిగిలిన అవధానాలు, ఇతరత్ర పద్యాలు కొన్ని ఆసుగా అక్కడక్కడ చెప్పినవి, ఆసుపద్య మాలిక అని అవే ఒక 1,500 వరకు ఉన్నాయి. అవి రావాలి. గరిగిపాటి వారి సాగర ఘోష కావ్యాన్ని చూస్తూ ఉంటే అక్షరబద్ధమైన ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందేమో అనిపిస్తుంది. ఇన్నిటి ఒకే దగ్గర గుదిగుచ్చటం అనేది ఎలా సాధ్యమైంది?
మన విశ్వనాథ వారి భాషలో చెప్పాలంటే నా సకలోక వైభవ సనాథం అన్నాడు ఆయన. ఇది నా సకలోక వైభవ సనాథం. గుర్తుకొచ్చడం ఎందుకు సాధ్యం ఏంటంటే నాకు మొదటి నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన ఒక లక్షణం ప్రణాళికాబద్ధంగా రోజు గడపడం. ఇప్పటికీ నాకు గొప్ప ఆనందం కలిగించే రోజు ఏది అని ఎవరిని అడిగితే పద్మశ్రీ వచ్చిన దానికంటే కూడా, అనేక రకాల సన్మానాలు జరిగిన దానికంటే కూడా, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక్క నిమిషం కూడా గీటు దాటకుండా నేను పనిచేయగలిగితే ఆ రోజు నాకు గొప్ప రోజు అనుకుంటాను. నేను ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. ఆ ప్రణాళికాబద్ధంగా ఉన్న వాళ్ళ కావ్యానికి కూడా ప్రణాళిక వేసేసాను నేను. ఇది మరీ 10,000 పద్యాలు రాస్తే ఇప్పుడు ఎవరు చదివేవాళ్ళు లేరు సార్. ఎందుకు చదువుతారు అంటే 1116 దాటద్దు. మనకి ఇచ్చే సంభావనలో అది ఎక్కువ కదా ఆ రోజుల్లో. 1116 అంటే 1116 దాటద్దు. 1116లో ప్రపంచాన్నంతా చూపించాలంటే వామనుడు 3 అడుగుల వ్యవహారం ఇది. అందుకని నేను 10 కవర్లు పెట్టుకున్నాను చిన్నపిల్లాడిలాగా. పిహెచ్డి పరిశోధన చేసేవాళ్ళగా 10 ఖాళీ కవర్లు పెట్టుకుని ఎప్పుడైనా ఒక పద్యం ఒక అంశం తోచినప్పుడు ఇది ఈ అధ్యాయంలో ఎగుడుతుంది, ఇది ఈ అధ్యాయంలో ఎగుడుతుంది అని అందులో పడేసేవాడిని. రచనల్లో, వచనంలో, ప్రవచనంలో, నిత్య జీవితంలో కూడా మీరు ప్రణాళిక అని చెప్పారు కదా. అయితే ఈ ప్రణాళికకు ఏదో కారణం చేత ఎవరైనా చిన్న భంగం కలిగిస్తే కోపం వస్తుందా మీకు? వస్తుంది. ఎప్పటికీ నాకు కోపం వచ్చే కారణాల్లో ప్రధానమైనది అదే. ఆ ప్రణాళికాబద్ధంగా నేను ఒకటి చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పలకరించిన కూడా ఓసారి మా నాన్నగారి స్థాయిలోనే కుడికంటి రెప్ప పైకెత్తి చూస్తాను నేను. మా నాన్నగారు అలాగే చూసేవారు. నాలిక ముఖ్యం కాదు, ప్రణాళికే ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా బతికే వ్యక్తికి జీవితం పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఎక్కినా ఇంకో వ్యక్తికి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధంగా మీరు పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది. అంటే దీన్ని కూడా మీరు పాజిటివ్గా పనిచేస్తారు. కానీ మీరు వేళ ఒత్తిడి ప్రధాన సమస్య కదండి యువతరంలో. మీరు ఆ ఒత్తిడికి సమాధానం ఏంటంటే ప్రణాళిక. మీరు ఖరగ్పూర్లో ఐఐటి విద్యార్థుల్ని ఇంటరాక్షన్లో అంటే మీరు విద్యార్థులు కలిసి ముఖంగా మాట్లాడారు. అప్పుడు ఈ విషయాలు చాలా వచ్చుంటాయి. అంటే ముఖ్యంగా యువత ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? అసలు ఎంతో కొంత ఒత్తిడి లేకపోతే ఫలితం కలగదండి. ఒక మాట అంటున్నందుకు మరోలా అనుకోవద్దు. స్త్రీ ప్రసవం రూపంలో ఎంత ఒత్తిడికి లోనైతే బిడ్డ పుట్టాడండి. ఎంత ఘర్షణ అది. మగాళ్ళకి మనకేం అర్థమవుతుంది ఆ విషయం? ఎంత ఘర్షణ, ఎన్ని నొప్పులు పడింది, ఎన్ని నెలలు మోసింది. ఆ ఒత్తిడి ఆ బిడ్డకి మూలం కదా. కానీ బిడ్డ ఇలా పుట్టి ఒకసారి నవ్వగానే ఎంత ఒత్తిడి ఆవిడ మర్చిపోయిందా లేదా? అంచేది ఒత్తిడి విజయానికి మూలం. ఒత్తిడి మన మీద ఉండవలసింది. అది ఆ ఒత్తిడి ఎంతైనా ఉండనియండి, అప్పుడు ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెడితే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే ఎప్పుడు పని వల్ల ఒత్తిడి ఉండదండి, పనిని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి ఉంటుంది. తర్వాత పని, ముందు పని, ఇది అవుతుందా కాదా, ఇన్ని ఆలోచించే బదులు ఆలోచన వదిలేసి పని చేయి. ఆలోచన వాయిదా వేయి, పని వాయిదా వేయద్దు. ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే పనిని వాయిదా వేయద్దు, ఆలోచనను వాయిదా వేయి. నువ్వు పని చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, తోసేయి. కృష్ణమూర్తి గారు చెబుతా, వచ్చిన ఆలోచనని వచ్చినట్టు తోసేస్తే ఒత్తిడి ఎక్కడ ఉంది అంటాడు ఆయన. తోసే పక్కకి, నీకు చేయవలసింది ఏదో చేయి, అది మన చేతిలో ఉంది కదా. అంచేత ఒత్తిడిని విజయానికి మూలంగా చేసుకోవచ్చు మనం. ఏ పనైనా సరే ఒక సమయంలోనే పూర్తవుతుంది. మీకు ఆకాశవాణి వారికి సమయం గురించి చెప్పడంలో లేక మీ సమయమే ప్రపంచం అంత సమయం. ఇప్పుడు ఇంకా వేరే ప్రసార మాధ్యమాలు వచ్చాక మాకు సమయాలు తెలియట్లే. ఆకాశవాణి ఉంటే మా ఇంట్లో మాట మా రేడియో టైం రాయింది ఆయన టైం అంటే రేడియో టైం అనేది ప్రజల్లో ఒక మాట అయిపోయిందండి. రేడియో టైంలో 10 గంటల 59 నిమిషాలు అంటే 59:59:30 ఉండదు. అంటే ఆ సమయ పాలన పాటించమని ఆలోచన లేకుండా ఖచ్చితంగా పని అయిపోతుంది. ఆలోచన తర్వాత ఆలోచించండి, అప్పుడు ఒత్తిడి ఉండదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, రేడియో అంటే మాట్లాడే గడియారం అని. సరే, ఆకాశవాణి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి మా ఆకాశవాణికి మీ సాహిత్య బాణీకి ఉన్న అనుబంధం గురించి చెబుతారా? ఆకాశవాణి విషయంలో పేర్కొంటే నాకు అవధాన విద్యకి గురువు ఆకాశవాణి. నాకెవరు అవధానంలో గురువులు ఎవరు లేరు. నా గురువు ఎవరంటే ఆకాశవాణి. ఎందుకంటే విజయవాడ వంటి కేంద్రాల్లో సరస వినోదన కార్యక్రమం వచ్చేది. గురువారం రాత్రి 9:15కి వచ్చేది. 15 నిమిషాల్లో సమస్యాపూర్ణం పద్యాలు 25 పద్యాలు చదివేవారు. నిమిషానికి 2 పద్యాలు అప్పగించచ్చని నేను అవధానాల్లో అప్పగించడానికి అదే ప్రేరణ. చదివేవారు. అందులో ఆ పద్యాలు మన 78, 76, 77 ప్రాంతాల్లో నేను వింటూ ఉంటే ఇలాంటి పద్యం మనం కూడా రాస్తే అందులో చదువుతారు కదా అనిపించి 78 నుంచి 88 వరకు నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా సరే ప్రతి గురువారం వారి సమస్య ఇవ్వగానే శనివారానికి రాసి పోస్ట్ డబ్బాలో వేసేవాడిని. సోమవారం ఎప్పుడో వారికి అందేది. గురువారం నాడు చదివేవారు, ఒక్కోసారి పద్యం లేదా ఒకసారి పేరు చదివేవారు సమయం లేకపోతే. ఈసారి పేరు చదివి వదిలేశారు. మనం పద్యం చదివేలా చెయ్యాలి, ఆ పట్టికలోకి మనం వెళ్ళాలి.
అని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ల పాటు 1052లో 520 వారాలు ఉంటే కనీసం 450, 460 పద్యాలు నేను రాసి పంపాను. ఇప్పటికీ నాకు ఆ పద్యాల పట్టిక నా దగ్గర ఉంది. ఆ తర్వాతే నేను అవధాన రంగంలోకి దిగా. అందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు అన్నీ ఉన్నాయి. ఇంకొక 2-3 అంశాలు నేర్చుకుంటే అవధానం చేయొచ్చు కదా. అందుకని నాకు అవధానానికి ఆది గురువు ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంగణంలో గడుపెడుతుంటే మా గురువుగారు ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది నాకు. చాలా గొప్ప మాట. ఆకాశవాణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, అధికారులకి, మా సిబ్బంది అందరికీ కాదు, ఆకాశవాణి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అసంఖ్యాక శ్రోతలు, వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాట. ధారణ అన్న పదం గురించి కొంచెం వివరిస్తారా? ధారణకి ఎప్పుడు మూలమైంది ఏదో పైనుంచి ఏదో అనుగ్రహం కురిసేస్తుంది, అది కొంతమందికే ఉంటుంది, ఇది పూర్వజన్మ కారణం, ఇవన్నీ మాటలు నేను విశ్వసించను. ధారణకు కావాల్సింది ఏమిటంటే మననం బాగా చేయాలి. నాకు ఏ అంశం మీద మాట్లాడితే ఆ అంశానికి సంబంధించిన పద్యాలు నాకు స్ఫురణకు వస్తాయి అంటే కారణం ఏంటంటే, నేను నిత్యం చదివేటువంటి 10 గంటల ప్రణాళికలో రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా, అవి తర్వాత ప్రసంగానికి అవసరమా కాదా అని నేను ఆలోచించను. మామూలుగా చదువుతూ పెడతాను. చదివినప్పుడే అతి ముఖ్యమని వెనకాల రాసుకుంటాను. ప్రతి పుస్తకం వెనకాల అట్ట మీద అతి ముఖ్యం అని పద్యాలు చదువుతున్నప్పుడు, శ్లోకాలు చదువుతూ అతి ముఖ్యమైనవి పద్యాలు రాసుకుని నెంబర్లు వేసుకుని మళ్ళీ మర్నాడు దాన్ని చదివినప్పుడు ఈ అతి ముఖ్యమైనవి 4 పద్యాలు లేదా 4 శ్లోకాలు లేదా 4 వాక్యాలు చదివాకే ముందుకెడతాను. ఇలా రోజు గ్రంథం చదివినప్పుడల్లా అతి ముఖ్యమైనవి చదువుతూ ఉండడం వల్ల, నిత్య ప్రణాళికలో భాగంగా ఉండడం వల్ల ఈ అతి ముఖ్యమైన పద్యాలు, శ్లోకాలు, వివేకానందుడు లాంటివి, కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ వాక్యాలు నా మనసులోంచి జారిపోవు. ఆ పుస్తకం పూర్తయ్యేలోగా అవే వాక్యాలు నేను ఒక 30-40 సార్లు పునశ్చరణ చేస్తా. ఎందుకంటే ఈ పుస్తకం చదవడానికి 30-40 రోజులు పడుతుంది. రోజుకు అరగంట కంటే ఏ పుస్తకం చదవను. ఎందుకంటే మనిషి మనస్సు ఒక అరగంట మించి దేని మీద శ్రద్ధ చెయ్యలేదు. అది శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. 18 నిమిషాలే అని చెప్పారు కూడా, నిజం చెప్పాలంటే. ఎక్కువలో ఎక్కువ అరగంటకు పుస్తకం మార్చుకున్న మీరు 3 గంటలు చదివారనుకోండి, జారిపోతుంది విషయం అంతా. మీ ప్రవచనాలతో, సాహిత్యంతో, పద్యాలతో ప్రభావితం చెయ్యాలి, ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైంది అందాలి, అదే నా ధ్యేయం అన్నారు కదా. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ గురించి మాట చెప్తారా? ప్రాచీనుల్లో నన్ను బాగా ప్రభావితం చేస్తున్న వ్యక్తులు 3 మహానుభావులు. ఒకరు జగద్గురు శంకరాచార్య, 2 వివేకానంద స్వామి, 3 మహానుభావుడు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈ 3 వ్యక్తులు నన్ను చాలా ప్రభావితం చేశారు. తాత్వికంగా, సాహిత్యపరంగా అయితే శంకరాచార్య కూడా. ఆ సాహిత్యం అంత మధురంగా ఉండాలి అనేది, సులభంగా కూడా ఉండాలి, పదప్రయోగం బాగుండాలనడానికి ఆయనే కారణం. సమాజానికి ఉపయోగపడేలా చెప్పాలి అనడానికి వివేకానందుడు కారణం. మూలంలోకి వెళ్ళు అనడానికి జిడ్డు కృష్ణమూర్తి గారు కారణం. ఈ 3 వ్యక్తులు నన్ను బాగా ప్రభావితం చేశారు. ఇప్పటికీ వారి పుస్తకాలు రోజు నేను ఒక వాక్యమైనా వారిది వీరిది 3 చదవాల్సిందే. ఒక వాక్యమైనా. ఇంటరాక్టివ్ సెషన్స్ మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తారు? ఇప్పుడు ఖరగ్పూర్ ఐఐటి సహా కొన్ని చోట్ల అటువంటివి జరిగాయి. కానీ ఇక ముందు నేను వాటిని కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా యువతరంలో చాలా ప్రమాదకరమైన ధోరణి, ఆత్మహత్యల ధోరణి పెరుగుతోంది. అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. వాళ్ళకి తక్షణం సమాధానం ఆశిస్తున్నారు, తక్షణ పరిష్కారం ఆశిస్తున్నారు. అది మన దగ్గర ఉంది, మన ఆలోచన ప్రకారం. అది చెప్పాలంటే ముఖాముఖినే మాట్లాడాలి. అందుకని కొంచెం ఈ మధ్యన నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన సమావేశాలు ఉన్నప్పుడు ఓ గంటో వీలైతే 2 గంటలు కూడా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం రూపంలోనే మన ప్రవచనం సాగితే బాగుంటుందనేది నిర్ణయం తీసుకున్నాను. దానికే ఎక్కువ కేటాయిస్తాను. అనుకోకుండా అప్పటికప్పుడు ప్రేక్షకులు లేదా శ్రోతల నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఎదురు కావచ్చు. వాటిని ఎలా తీసుకుంటారు? మన హృదయం ఎప్పుడైనా సరే రాగద్వేషాలకు లోను కాకుండా ఖాళీగా ఉంచగలిగితే, ఖాళీగా ఉన్న వెదురుగొట్టంలో శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించినట్టుగా ఖాళీగా ఉన్న హృదయంలో భగవంతుడు దానికి సమాధానం స్ఫురింపజేస్తాడు. హృదయాన్ని మనం ఖాళీగా అట్టిపెట్టాలి. రాగద్వేషాలు వద్దు. ఇది అడగాలి, ఇది చెప్పాలి, అదేం వద్దు. దీనివల్ల ఈ పేరు వస్తుంది, ఏం వద్దు. మనిషి ఎదగాలంటే ఏం చేయాలో చెప్తారా? అంటే ఇందాక అన్నారు పద్మశ్రీ మీకు 30-40 ఏళ్ల కృషి తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు యువతకి అంత ఓపిక లేదు. ఒక కృషి ఏదైనా తాను ఆచరణలో పెడితే ఫలం వెంటనే రావాలి అనుకుంటారు. అది ముందు ఇక్కడ ఈ తేడా ఉంది. ఈ ఓపిక లేదు, ఫలితం వెంటనే రావాలి. ఈ రెండే మార్చుకోవాలి. ఓపిక ఉండాలి, ఫలితం వెంటనే రాదు. ఎందుకంటే అది యువతరం ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే, నలదమయంతుల కళ్యాణం కాగానే నలుడు దమయంతుకు ఒక మాట చెబుతాడు. అతివా అయ్యడిదవు కానీ ఎదియు కాదు అంటాడు. అమ్మాయి,
జీవితంలో ఎప్పుడు అయ్యే పనులు కొన్ని అవుతాయి, మిగిలినవి కావు, ఏం చేయలేమన్నాడు. యువతరం గ్రహించవలసింది, కొన్ని పనులు ఎప్పటికీ కావు, ఈ జన్మలోనే కావు. కొన్ని పనులు చాలా ఆలస్యంగా అవుతాయి, అంతవరకు ఓపిక పట్టాలి, తప్పదు. అసలు ముందు ఆనందం ఫలితాన్ని పొందడంలో కాదు, భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం ఉందిగా. ఇన్ని పుస్తకాలు చదువుతుంటే చదవడంలోనే నేను ఆనందం పొందుతున్నా, ప్రవచనాలు చెప్పడంలోనే ఆనందం పొందుతున్నా. తర్వాత జరిగే సన్మానాలు అనేవి నాకు ఈ మధ్య అసలు ఆడడం లేదు మనిషికి. ఆ మనిషి భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం పొందితే, ఐఐటి విద్యార్థి ఐఐటి చదువుకోవడంలోనే ఆనందం పొందుతాడు. ఇంత ఐఐటి పొందినా నేను ఏదో పెద్దవాడిని కాలేకపోయా, పెద్దవాడు అవ్వడం కోసం ఐఐటి కాదయ్యా, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ఐఐటి అయిపోయింది, నిలబెట్టుకున్నావు కదా. ఇది గ్రహించగలిగితే, ఓపిక పెంచుకుంటే, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడుపుకుంటే హాయిగా అన్నీ నడుస్తాయి. యువతరం గ్రహించాల్సింది, మన జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 గ్రహస్థితి. గ్రహస్థితి కూడా ఉంది, తీసేయడానికి వీల్లేదు. మన మనస్థితి మీదే 60% జీవితం ఆధారపడింది. మనం ముందు అంగీకరించాలి. మనం ఏం చేద్దాం అనొద్దు. ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే తెలుసు. మన మనస్థితి మీద 60% ఆధారపడింది. చుట్టూ పరిస్థితుల మీద ఇంకో 25% ఆధారపడి ఉంది, 85. గ్రహస్థితి కూడా కొంత కలిసి రావాలి, అది 15% ఉంటుంది. ముందు మన మనస్సును మనం సరి చేసుకుని సిద్ధం చేసుకుంటే 60% ఓకే, 60 సరిపోయింది. చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం, కానీ వాటిని భగవంతుడు వదిలేసి మామూలు ప్రయత్నం చేస్తూ భగవన్నామస్మరణ ద్వారా చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా మారతాయి. నమే భక్త ప్రణశ్యతి అంటాడు భగవద్గీతలో. అలాగే మిగిలిన గ్రహస్థితి ఉందో చూడండి. ఇప్పుడు సూర్యగ్రహాన్ని శుక్రగ్రహాన్ని మనం మారుస్తామా, కానీ ఆ గ్రహాల ప్రభావం మన మీద చాలా స్వల్పంగా ఉండేలాగా మన మనస్సును నిత్యం భగవన్నామంతో నింపినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద బాగా తగ్గిపోతుంది. వాన ప్రభావం ఉంటుంది, గొడుగేసుకున్న వాడి మీద ఉండదు. ఎండ ప్రభావం ఉంటుంది, చెప్పులు వేసుకున్న వాడి మీద ఉండదు. ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది, భగవత్స్మరణ చేసేవాడి మీద ఉండదు, అనుమానం లేదు. అందులో 100% విజయం సాధించగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు. అది జరగాలనే మనం కోరుకుంటాం. ఇది ఆకాశవాణి వజ్రోత్సవ వత్సరం. శబ్ద ప్రపంచం లాంటి రేడియో గురించి ఒక మాట. ఇప్పటికీ మళ్ళీ చూడండి, మీకు ప్రపంచం ఏదో టీవీలు రాగానే, సోషల్ మీడియా ఇవన్నీ రాగానే ఇంక రేడియో ఎవరు వింటారో అని కొంతమంది అనుకున్నారు. కానీ మళ్ళీ ఈవేళ మా ప్రవచనాలు వింటున్న వాళ్ళలో కూడా ఆడియో రూపంలో వింటున్న వాళ్ళే ఎక్కువ. అది రేడియో కాదా నిజానికి? ఎందుకంటే రేడియో చేసిన గొప్ప మేలు ఏమిటంటే, పూర్వకాలం కూడా చాలా ఇళ్లల్లో గృహిణులు చాలామంది వాళ్ళ పనులు ఏవి మానకుండా రేడియో వినేవారు. పనులు మానకుండా ఏదైనా మంచి మాటలు మనం వినాలంటే ఎప్పటికీ రేడియోయే మనకి శరణ్యం. అందుకని అనేక రకాల ఉపయోగపడే కార్యక్రమాలు ఇలాగే అందిస్తే మనుషులు కనపడాల్సిన అవసరమే లేదు, మాట వినపడుతుంది. కాబట్టి రేడియో ఎప్పటికీ చిరంజీవిగా నిలబడిపోతుంది, అనుమానమే లేదు. అది రేడియోకి శుభాకాంక్ష. ఈ అమూల్య సమయానికి ఎన్నో విషయాలతో విలోపించారు. మీ రాకతో ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు విద్యా సాహిత్య రంగాల్లో 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ ప్రభాకర్ జాజుల, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక తెలుగు పద్మాలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ఉదయం 10 గంటలకు చేనేత రంగానికి సేవలందిస్తున్నందుకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం రేపటి కార్యక్రమంలో.